ఇంట్లో డాడీ ఉన్నంతసేపు పిచ్చిదల్లా ఉంటుందా? ఆయన అలా బయటికి వెళ్ళగానే మామూలుగా మాట్లాడేస్తుంది, నాతో పోట్లాడుతుంది. అది ఎలాగైనా సూరికి విడాకులు ఇవ్వాలనుకుంటుంది. ఆడది దానికి అంత పొగరుంటే నా తమ్ముడు మగాడు, వాడికి ఎంత పొగరుండాలి? అసలు అది విడాకులు ఇచ్చేదేంటి? నేనే నా తమ్ముడు చేత దానికి విడాకులు ఇప్పిస్తాను. ఏమయ్యా పెద్ద మనిషి, ఇంటి అద్దె కోసమే కదా మా అమ్మాయిని ఇన్ని ఇబ్బందులు పెట్టావు. నీ డబ్బులు నీకు ఇస్తాను, సామాన్లన్నీ జాగ్రత్తగా లోపల పెట్టు. మనం ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే వాళ్ళు అడ్వాన్స్ అయ్యి మనకు నోటీసులు పంపిస్తారు. అప్పుడు మన పరువు పోతుంది. అదే మనం వాళ్ళకంటే ముందే పంపించామనుకో, వాళ్ళ ఐడియాతోనే వాళ్ళ కళ్ళు పొడిచినట్టు అవుతుంది. తను నన్ను ద్వేషించింది, అసహించుకుంది, చివరకు విడాకులు ఇవ్వడానికి నిశ్చయించుకుంది. ఇంటర్ని పట్టుకుని ఎవరని అడుగుతున్నారు? కొట్టిదాన్ని ఇంట్లోంచి బయటికి తరిమేశావు కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని అడగడానికి వచ్చావు? సిగ్గులేదు నీకు? అవసరమైతే దాన్నే కాదు, నిన్ను కూడా కొట్టగలను. ఏం చేస్తావు? కట్టుకున్న పెళ్ళామే కొట్టమన్న తర్వాత ఇంకెందుకు నీ బ్రతుకు? నీలాంటి వాడిని కొడితే నా పరువు పోతుంది. ఏ సూర్య, నీకు సిగ్గు శరం అభిమానం ఉంటే మళ్ళీ ఇంటి గుమ్మం తొక్కదు. వెళ్ళా. ఇప్పుడు చెప్పు, ఏ అల్లుడికైనా అత్తగారింట్లో ఎంతకంటే అవమానం జరుగుతుందా? వాళ్ళ పిన్ని నోటికొచ్చి మాట్లాడుతుంటే చప్పట్లు కొడుతుంది, నన్ను కొట్టమని ఎంకరేజ్ చేస్తుంది. ఇంతకు ముందులా పిచ్చి పట్టి అలా ప్రవర్తిస్తుందేమో అనుకున్నాను, కానీ మనం మోసపోయాం కావ్య. పిచ్చికి పగకి ఉన్న తేడా తెలుసుకోలేకపోయాం. తను కేవలం నా మీదున్న పగతోనే అలా ప్రవర్తించింది. ఆ రోజు నాకు అంత అవమానం జరిగింది. ఎందుకు భరించానో తెలుసా? నాలో ఏ తప్పు లేదు కాబట్టి. ఈ విషయం ఇంతవరకు మీతో ఎందుకు చెప్పలేదో తెలుసా? ఈ రోజు కాకపోయినా నా రోజుల తర్వాతైనా తను మారుతుందన్న ఆశతో. కానీ అది మారదు. అది ఈ రోజు విడాకులు ఇవ్వాలనుకుంటుందని తెలిసిన తర్వాత కూడా నేను దాని గురించి ఆలోచించడం వేస్ట్. తన వల్ల మన ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. దీని అంతటికీ కారణమైన భార్గవిని ఇంతకింత అనుభవించేలా చేస్తాను. దాని వెనకుండి నడిపిస్తున్న భువన రాజేంద్రలను నా కాళ్ల మీద పడేలా చేస్తాను. శభాష్ సూర్య, నీలో నేను కోరుకున్న మార్పు ఇదే. నువ్వు అనుకున్నట్లే ఇదంతా వాళ్ళందరూ కలిసి ఆడిన నాటకం. ఆ రోజు గుళ్ళో నన్ను నానా మాటలు అందా ఆవిడ. మొన్న మన ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు ఆ రాజేంద్ర. నువ్వు భార్గవిని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే నిన్ను అవమానించి పంపించింది ఆ భువన. వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షి భార్గవి. అయినా కనీసం పెదవి విప్పలేదు. అందరూ కలిసే ఈ నాటకం ఆడారు. మన కుటుంబం మీద ఎప్పటి నుంచో ఉన్న పగని ఈ రకంగా తీర్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు నువ్వు ఎక్కడ బాధపడతావోనని ప్రతి విషయంలో నేను చేతులు ముడుచుకొని కూర్చున్నాను. ఇప్పుడు నువ్వు అను, వాళ్ళకి విడాకుల కాగితాలు పంపించి మనమేంటో చూపిద్దాం. నీ ఇష్టం, నీకేది మంచిదనిపిస్తే అది. ఇక నుంచి నువ్వేం చేసినా నేను అడ్డు చెప్పను. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరబోతోంది. ఇక నా చెల్లెలి ఇంటి కోడలైపోయినట్టే. భార్గవ్కి ఎలా ఉంది? నేనిచ్చిన మెడిసిన్స్ వాడుతున్నారా? ఏం చెప్పమంటావు కిషోర్, రోజు రోజుకి దాని పరిస్థితి చూస్తుంటే మనస్సు తరుక్కుపోతుంది. మీరిచ్చిన మెడిసిన్స్ వాడుతూనే ఉన్నాం, కానీ ప్రయోజనమేం కనిపించడం లేదు. అలా దిగులు పడొద్దు రాజేంద్ర. అందరికీ ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా దిగులు పడితే ఇక భార్గవిని ఎవరు కాపాడతారు చెప్పు? అది కాదు కిషోర్, ఎంతోమంది డాక్టర్లకు చూపించాను, చివరికి నీ దగ్గరికి తీసుకొచ్చాను.
అయినా ఏ ప్రయోజనం కనిపించడం లేదంటే నాకు దిగులు కాక మరేంటి. డోంట్ వరీ రాజేంద్ర, తన ప్రాబ్లం ఏంటో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇన్నాళ్ళు స్కిజోఫేర్నియా అనుకున్నాను, కానీ చూస్తుంటే హిస్టీరియా అనిపిస్తుంది. భార్గవి తల్లిదండ్రులకు కానీ లేక మీ బంధువుల్లో కానీ ఎవరికైనా ఇలాంటి లక్షణాలున్నాయా? నాకు తెలిసినంత వరకు అదేమీ లేదు. కానీ అమ్మాయి పరిస్థితి చూసి చేతబడి చేయించారని కొందరు అంటున్నారు కిషోర్. చేతబడా? ఎస్ కిషోర్. ట్రాష్, అంతా ట్రాష్. ఎక్కడో కూర్చొని ఇక్కడి మనుషుల మీద చేతబడి చేయడం అనేది అంతా ట్రాష్. మరి అది నిజమైతే తిరుగుబడి చేయడం అని కూడా చెప్తుంటారు కదా. తిరుగుబడి చేసి చేతబడిని తిప్పికొట్టొచ్చుగా, ఎందుకలా చేయటం లేదు? ఏమో కిషోర్, నువ్వు చెప్తుంది వింటుంటే అది నిజమే అనిపిస్తుంది. నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. రా భార్గవి, టిఫిన్ చేద్దు గాని. నేను రాను. భార్గవి రా, టిఫిన్ చేద్దు గాని. రా రమ్మంటుంటే. ఎంత పొగరే నిన్ను. ఏదే అది? రాలేదు మమ్మీ. తీసుకురాబోతే నా మీద తిరుగుబడి నా చేయి కరిచింది. దానికి మధ్య బాగా పొగరెక్కువైంది. నేను తీసుకొస్తానుండు. ఎవ్వరూ వెళ్ళనవసరం లేదు, దానంతట అదే వస్తుంది.
చూసావమ్మా, నువ్వు జీవితంలో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం నిన్నెలాంటి పరిస్థితికి తీసుకొచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకోవటం తప్పు కాదమ్మా, కానీ వాడు ఎలాంటి వాడో తెలుసుకోకుండా తొందరపడి నిర్ణయం తీసుకోవడం తప్పు. ఒకవేళ అతను మంచివాడు కాకపోయినా పెళ్ళైన తర్వాత అతన్ని మంచిదారిలో పెట్టడం చేత కావాలి. ఈ రెండూ నువ్వు చేయలేకపోయావు. నువ్వు చేసిన తప్పు వల్ల నీ తల్లిదండ్రులను పోగొట్టుకున్నావు, తోబుట్టుకుని దూరం చేసుకున్నావు, చివరికి ఎండా లేకుండా ఒంటరిగా మిగిలిపోయావు. ఏమిటమ్మా ఈ పరిస్థితి? అంతా నా తలరాత బాబాయ్. ఏం చెయ్యను? చేసినప్పుడు చేసింది తప్పని తెలియలేదు, చేసిన తర్వాత దిద్దుకునే అవకాశం లేదు. చివరికి బాధ కలిగినా ఎవరితోనూ పంచుకోలేని పరిస్థితి అయిపోయింది బాబాయ్. ఈ పరిస్థితే నువ్వంటే నీ భర్త కలిసేయాలా చేసిందమ్మా. ఇది ఇంట్లో వాళ్ళని కాదనుకుని వచ్చేసింది. ఎన్ని బాధలు పెట్టినా ఎవరితోనూ చెప్పుకోలేదు కదా అని నిన్ను నానా రకాలుగా హింసించి నిర్లక్ష్యం చేశాను. భర్త నిర్లక్ష్యం చేసే భార్య అంటే అందరికీ అలిసేనమ్మా. అందుకే ఆ రస్కల్ హౌస్ ఓనర్ అంతకు తెగించాడు. అయినా ఇన్ని బాధలు వచ్చినా నీ బాబాయ్ నీకు గుర్తు రాలేదా? ఆయన ఇలా కేసులో ఇరుక్కున్నారని తెలిస్తే బాబాయ్ ఇంకా మండిపడతారు. వెళ్ళి అడిగినా చేసిన తప్పుకి శిక్ష పడాలని అంటారే తప్ప ఎలాంటి సహాయం చేయరు బాబాయ్. తప్పమ్మా, నువ్వు మీ బాబాయ్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు. నువ్వు బాధల్లో ఉన్నావు, ఆదుకోకుండా అనాథలా వదిలేయడమ్మా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రామ్మా, మీ బాబాయ్ దగ్గరికి వెళ్దాం. నేను రాలేను బాబాయ్. బాబాయ్ మీద కోపం ఉండి కాదు, ఆస్తి ఇవ్వలేదని చెప్పి ఆయన్ని చాలా మాట్లాడినాను. ఇప్పుడు నిస్సహాయ స్థితిలో మళ్ళీ నేను బాబాయ్ దగ్గరికి వెళ్ళలేను. రాజేంద్ర, నువ్వు అన్న మాటలకు బాధపడ్డావు. వాడు నీ తండ్రి తర్వాత తండ్రి. అసలు వాడి కన్నబిడ్డల కంటే అన్నబిడ్డలంటేనే మమకారం ఎక్కువ. బిడ్డలు చేసిన తప్పుల్ని తండ్రి కాకుంటే ఇంకెవరు క్షమిస్తారు? ఈ విషయంలో నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు. తెలిసో తెలియకు ఇప్పటికే నువ్వు జీవితంలో చాలా తప్పులు చేశావు. ఈ పరిస్థితుల్లో రాజేంద్రకు దూరంగా ఉండి ఇంకో తప్పు చేయొద్దు. రామ్మ, వెళదాం. అలాగే బాబాయ్, కానీ పోలీసులు విడిచిపెట్టి 2 రోజులైనా ఆయన ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. మీరు వెళ్ళండి బాబాయ్, ఆయన వచ్చాక నేనే ఆయనతో కలిసి వస్తాను. ఈ పరిస్థితుల్లో ఒంటరిగా ఆడపిల్లను వదిలి ఎలా వెళ్ళగలనమ్మా? మీ ఆయనకేం కాదు, ఎక్కడున్నా వెతికి నీ దగ్గరికి తీసుకొస్తాను. ముందు రాజేంద్ర దగ్గరికి వెళదాం. ఆయన దగ్గరికి వెళితే అన్ని పరిస్థితులు అర్థం చేసుకుని చక్కదిద్దాడు. పెద్దవాడిని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకున్నా.